అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గం చింతమాకులపల్లి గ్రామంలో ఏళ్లుగా పేరుకుపోయిన డ్రైనేజీ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. గత 3-4 ఏళ్లుగా డ్రైనేజీ పూడికతో నిండిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు తెలిపారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ విషయాన్ని సెంటర్ ఫర్ ఆక్స్ట్ అండ్ రైట్స్ డెవలప్మెంట్ సొసైటీ వ్యవస్థాపకులు ఉత్తరాది హరిప్రసాద్, పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ చాముండేశ్వరి, డిప్యూటీ ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన అధికారులు జేసీబీతో డ్రైనేజీలను పూడికను తొలగించి శుభ్రం చేయించారు. దీంతో తాత్కాలికంగా సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారానికి చొరవ చూపిన అధికారులకు ఉత్తరాది హరిప్రసాద్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. చింతమాకలపల్లిలో ఎన్నో ఏళ్లుగా మురికి కాలువ శుభ్రం చేయకుండా ఉంది. అది వెంటనే మా దృష్టికి వచ్చిన తర్వాత మేము ఆ కాలువను శుభ్రపరిచేదానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఈ రోజు ఆ కాలువ కూడా శుభ్రపరుస్తున్నాము. ప్రజలకు ఆరోగ్యం దృష్ట్యా ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన ప్రజలు కూడా కాలువలో ఎటువంటి వస్తువులు కానీ ఎటువంటి చెత్త చెదారం కానీ వేయకుండా ఉంటే ఆడ క్రిములు కూడా రాకుండా ఉంటాయి. అక్కడ దాని వలన ఆ క్రిములు వచ్చిన దాని వలన ప్రజలకు అనారోగ్యానికి గురి అవుతారు. కాబట్టి మనం అందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా సహకరించాలి. ఎటువంటి మురికి కాలువలో అయినా కూడా మనం ఇంట్లో ఊడ్చిన చెత్తను కూడా వేయకుండా శుభ్రపరచుకోవాల్సిందిగా అందరూ తెలియజేస్తున్నాను. ఎన్నో సంవత్సరాల నుండి ఈ కాలువ శుభ్రపరచలేదు. మా దృష్టికి వస్తానే వెంటనే స్పందించి ఆ కాలువను శుభ్రపరిచే చర్యలు తీసుకున్నాం. చింతమాకులపల్లి గ్రామంలో ఊరు మొత్తానికి లాస్ట్ కాలువకి వచ్చే కొందరికి ఇక్కడ స్టాక్ ఉండిపోతా ఉంది డ్రైనేజ్. కొన్ని సంవత్సరాలుగా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము, సరిగా స్పందించలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మేడం గారితో మేము మాట్లాడినాము. మేడం గారు మా పై అధికారులతో డిప్యూటీ తహసీల్దారు, డిప్యూటీ ఎంపీడీఓ గారు గఫూర్ సార్ దగ్గర వాళ్ళ దృష్టికి కూడా తీసుకొని వెళ్ళినారు. సార్ కూడా ఇప్పుడు ఇక్కడే వచ్చి దగ్గరుండి జేసీబీ పెట్టి ఈ కాలువని క్లీన్ చేపిస్తున్నారు. దానికి మేమందరూ కూడా మా ఊరు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ వాళ్ళకి, మేడం గారు.